నడిచి దేశానికి ట్యాక్సుల రూపేణా కానీ ఇతరత్రా కానీ లాభాలను ఆర్జించి ప్రయోజనం చేకూర్చింది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి 19,700 ఎకరాల భూమి, మార్కెట్ విలువ ప్లాంట్ సహా ఇంచుమించు 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క సంస్థ సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈరోజు 7.3 మిలియన్ టన్నులుగా నమోదవుతా ఉంది. ఉత్పత్తి సామర్థ్యానికి పెంచడానికి ఈ యొక్క సంస్థ వివిధ చర్యలను తీసుకున్నదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. విశ్వవ్యాప్తంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రంగంలో, ఉక్కు రంగంలో ఆర్థిక మాంద్యం వల్ల విశాఖ ఉక్కు 2014-15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టిందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దీనికి ప్రధానంగా సొంత గనులు లేకపోవడం, ఈ యొక్క విస్తరణకి, ఎక్స్పాన్షన్కి ఎక్కువగా అప్పులు తీసుకురావడం, ఆ యొక్క ఇంట్రెస్ట్ భారం దీని మీద పడడం ఈ యొక్క నష్టాలకి కారణమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలనని, ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది. సొంత గనులు, దీనికి 2 ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం. 2, ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా, మూలధనంగా కానీ కన్వర్ట్ చేస్తే ఈరోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది. దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా 1 టన్నుకి 5,000 రూపాయలు ఆదా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే వడ్డీ భారం తగ్గి ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికన్నా కూడా దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి, ఒకవేళ అవసరం అని అనుకుంటే ఏ 25% 30% స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి దాన్ని ప్రజలకు, ఒక ప్రైవేట్ వ్యక్తికి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ప్రజలే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పేటటువంటి వివరణ. ఇప్పుడు ఈరోజు కూడా ఇది క్రమంగా సొంత గనులు ఇప్పటికీ కూడా అలాట్ చేయనప్పటికీ, ఈ యొక్క రుణాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేయనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ గత ఏడాది డిసెంబర్ నుంచి 6.3 ఉత్పత్తి సామర్థ్యంతో గరిష్ట స్థాయిలో పనిచేస్తూ ప్రతి నెల కూడా ఇంచుమించుగా 200 కోట్ల లాభాన్ని ఆర్జిస్తా ఉంది. అక్యూములేటెడ్ లాసెస్ అన్నిటినీ కూడా చూపించి దీన్ని ఇదేదో నష్టాల్లో కూరుకుపోయినటువంటి సంస్థ అన్నటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇనుప ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం ప్రస్తుతం ఎన్ఎండిసికి చెందినటువంటి వైలడిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేయడం వల్ల దాదాపు 5,260 రూపాయలు ఒక్కొక్క టన్నుకి ఈ సంస్థ కొనుగోలు చేస్తా ఉంది. సొంత గనులుంటే ఇది ఆదా అవుతుంది. సొంతంగా మైన్ చేసి కనీసం ఒక 90% దీంట్లో ఆదా గలుగుతుంది అని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మిగతా అన్ని ఉక్కు కర్మాగారాలకి దేశంలో
సొంత గనులు ఉన్నాయి. ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తప్ప మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా 60% వాటి ముడి సరుకు స్వంత గనుల నుంచి తీసుకుని 40% మాత్రం బయట నుంచి తీసుకుంటుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం 100% ముడి సరుకుని ఎన్ఎండిసి దగ్గర నుంచి బయలడిల్లా గనుల్లో నుంచి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి ఖనిజాన్ని పూర్తిగా ఎన్ఎండిసి గనుల మీద ఆధారపడడం వల్ల ఆర్ఐఎన్ఎల్కి అంటే ఈ విశాఖ ఉక్కుకి 3,472 కోట్ల రూపాయలు పైగా భారం పడతా ఉంది. ఇదంతా కూడా ఈ ఒక్కసారి సొంత గనులు కానుంటే ఈ 3,472 కోట్ల రూపాయలు అది ప్రాఫిట్ అవుతుంది. అంతవరకు ఖర్చులు తగ్గుతాయి. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విశాఖ ఉక్కుని ఎలా లాభాల బాటలో పట్టించాలి, ప్రత్యామ్నాలు ఏంటి అన్నటువంటి విషయాల్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరించడం కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలనని కోరుకుంటా ఉన్నారు. ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష బృందంతో పాటు కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువెళ్తారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్నటువంటి సెంటిమెంట్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలనని ప్రధానమంత్రి గారిని కోరడమైనది. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తా ఉన్నాను. లక్ష్య సాధన కోసం సమర్థవంతమైనటువంటి నాయకులు అందరితో కలిసి, కార్మిక సంఘాలు కానీ రాజకీయ పక్షాలు కానీ అందరితో కలిసి అడుగులు వేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయం, రాష్ట్ర ప్రధానమంత్రి గారిని కలిసి వివరించడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామనని తెలియచేసుకుంటా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రైవేటీకరణ సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం ప్రైవేటీకరణ ఒప్పుకోరు. కాబట్టి ఇది నిర్ణయాన్ని వెనక్కి ఉపసంహరించుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే ఎంత దూరమైనా పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పెద్దలు విజయసాయిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, కేటగిరికల్గా. మళ్ళీ ఆ విషయాలు చెప్పదలుచుకోకుండా చెప్పే పాయింట్ ఏంటంటే, దయచేసి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం ఇది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రైవేటీకరణ దాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గతంలోనే గౌరవ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏదో మాకు ఏదో తెలిసి జరుగుతుంది అన్నట్టు కొన్ని పత్రికల్లో చూసాం. అది చాలా పూర్తిగా అవాస్తవం. ఇక్కడ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటాం. గతంలోనే
విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో ఎంపీలందరూ కూడా సంబంధిత శాఖ మంత్రులను కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ జరిగింది, ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా లెటర్ రాశారు. అపాయింట్మెంట్ ప్రధానమంత్రి గారు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని, కార్మిక సంఘాలు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్లి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారితో కల్పించి ఈ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని లక్షల మంది ఉద్యమం చేసి సాధించుకున్న సంస్థ, 32 మంది ప్రాణత్యాగం జరిపిన సంస్థ. అలాగే ఇది ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది. రెండోది, ఈ విశాఖ పేరులో కూడా మరి స్టీల్ సిటీ అనేది దీన్ని అలాగే మనం పిలుచుకుంటాం. కాబట్టి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు పక్కన నెరవేర్చలేదు. పూర్తిగా నెరవేర్చకుండా దేశంలో పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ ప్రకారం చేసేస్తాం, దీన్ని అమ్మేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా, ఏ కేంద్ర అలాగే భూమి ఇవ్వకుండా మరి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఏ సంస్థను పెట్టగలదా? ఏ రాష్ట్రంలోనైనా? మరి ఆనాడు 60 గ్రామాల రైతులు సుమారు 25 ఎకరాలని ఆల్మోస్ట్ ఫ్రీగా 1000 రూపాయల నుంచి 1200 రూపాయలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన ప్రాంతంలో పరిశ్రమ వస్తుంది, మన ప్రాంతంలో పరిశ్రమ వస్తే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది, దాని ద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మరి అంతా 2 దశాబ్దాలు పోరాడి సాధించుకున్న సంస్థనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము 100% అమ్మేస్తున్నాం, మేము ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకోము, ఈ సెంటిమెంట్ మేము పట్టించుకోము, ఎమోషన్స్ మేము పట్టించుకోము, మాకు పార్లమెంట్లో బలం ఉంది, 303 మంది ఎంపీలు ఉన్నారు, మేము ఏది చేస్తే అదే శాసనం అంటే ఈ రాష్ట్రం అనేది మరి బ్రిటిష్ బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ బ్రిటిష్ వాళ్ళకి ముందు కూడా మరి కొన్ని వేల సంవత్సరాల కింద కలిసి ఉన్న దేశాన్ని మీరు చెప్తున్నారు అఖండ భారతదేశం అని, స్వదేశీ భారత్ అని. ఇలా చెప్పే మీరు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో భాగమా కాదని మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని విమర్శించకుండా, మోడీ గారిని విమర్శించకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి గారి మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? మేము ఆ రోజున ఫస్ట్ డే నుంచి కూడా, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు ఎవరవుతున్నారో వారందరితోటి కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా మద్దతు ఇస్తున్నాం. నేను కానీ, స్థానిక పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు కానీ, మా పెద్దలు విజయసాయి గారు కానీ, మా స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ, మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరిదే ఉంటుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని, ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మిగిలిన మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ తీసుకుని వారు అందరినీ కూడా తీసుకెళ్లి వారి ముందే ఓపెన్ గా మాట్లాడతానని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయనో లేదా ఇంకోటనో కొంతమంది ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో మేమేదో లాలూచి పడ్డాం, మాకు తెలిసి జరిగిందని. మాకు లాలూచి పడాల్సిన అవసరం లేదు, తెలిసి జరగాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం,
కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకునే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక సంఘాలతో కలిసి మేము కూడా రాజ్యాన్ని పోరాటం చేస్తాం. చాలా మంది మన పెద్దల విజయసాయిరెడ్డి గారు, నేను, ఎంపీ గారు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే మీరు పాదయాత్ర చేయాల్సిన విశాఖపట్నంలో కాదు ఢిల్లీలో అని చెప్తున్నారు. మరి ఆనాడు మన స్వతంత్రం కోసం పోరాటం చేస్తాం. భారతదేశం స్వతంత్రం కావాలి ఎక్కడ పోరాటం చేస్తాం? భారతదేశంలో చేసామా లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ లండన్లో చేసాం? సో గల్లీలో పోరాటం చేస్తాం, ఢిల్లీలో కూడా పోరాటం చేస్తాం. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. మరి మీరు నిజంగా ఇవాళ నిన్న సమాధానం కూడా చూశారు. మీరు మా పార్లమెంట్ సభ్యులు ప్రశ్న సమాధానం వచ్చింది. మాకు లాలూచపడాల్సిన అవసరం ఉంటే, మాకు వాళ్ళతో కొమ్మకాల్సిన అవసరం ఉంటే మేము అడగం కదా క్వశ్చన్. ఈ రోజున వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మరి మేము ఓపెన్గా ఉన్నాం. ఏంటి మీ స్టాండ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎలా చేస్తారు అనేది వాళ్ళు సమాధానం చెప్పారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజున ఒక చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్ దేశ ప్రధానమంత్రి లెటర్ రాశారు. కాబట్టి నిన్న ఈ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి తెలుగువాడి యొక్క రక్తం ఉడికిపోతుంది. దీన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి ఢిల్లీలో పెద్దలు. ఎక్కడ కూడా ఇదేదో మేము రాజకీయ ప్రయోజనాలు ఆశించో ఇంకోటో కాదు. ముఖ్యంగా మన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఆయన ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిలా ముందు ఒకటి వెనక ఒకటి చెప్పే మనస్తత్వం ఆయనకు లేదు. మరి కానీ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఈ సభమరి గారు లాంటి వాళ్ళు ఏదో ఈశ్వర్ గారికి తెలిసి జరిగింది, ఇది జగన్మోహన్ గారికి తెలిసి జరిగింది అంటే వాళ్ళు ఏదో చూసినట్టు లోపలికి వెళ్ళి నోటికి వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షల్ని, వ్యక్తిగతమైన ద్వేషాలని ఈ ఇష్యూ మీద చూపించి కావాలని రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్లస్ ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఈ స్థానిక సమస్యల ఇష్యూలు కూడా ముడిపడుతున్నారు. ఆయన సభమరి గారిగా మాట్లాడుతున్నాడు. చాలా మంది నాన్ లోకల్స్ వచ్చి పోటీ చేస్తున్నారు, ఇక లోకల్స్ అవకాశం ఇవ్వకుండా అని. సభమరి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు? ఆయన ఇల్లు ఎక్కడుంది? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు ఉందా? లేకుండా 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు? లోకేష్ మంత్రి ఎలా పరిపాలించాడు 5 సంవత్సరాలు? అంటే సబ్బమరి గారికి నోరు ఉంది కదా అని నోటుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ప్రతిదానికి మూడు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆయన ఏదో పెద్ద దేశం గర్వించదగ్గ మేధావులా మాట్లాడుతున్నాడు. ఆయన్ని అన్ని విషయాలు ఆయనకి తెలిసినట్టు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఏదో స్థానిక గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా సబ్బమరికి చీము, నెత్తురు, సిగ్గు, లజ్జ, పౌరుషం ఉంటే తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయను. నిజంగా స్థానికంగా అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తారంటే చంద్రబాబు గారు కోర్టులో కేసులు వేపించి అడ్డుకుంటున్నాడు. విశాఖపట్నం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? ఏ ప్రేమ నీకు విశాఖపట్నం మీద? విశాఖపట్నం అభివృద్ధి చేస్తారంటే చంద్రబాబు అడ్డుకుంటుంటే నువ్వు చంద్రబాబుకి మద్దతు పలుకుతావా? ఒక పక్కన, ఇంకో పక్కనేమో స్థానికుల గురించి మాట్లాడతావు. నువ్వు నీకు స్థానికుల గురించి మాట్లాడే రైతులు హక్కు ఉందా నీకు? సభమరి మొన్న భీములు డిపాజిట్ రాలా ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో. ఇక్కడ ప్రజలు ఎవరైతే మన గురించి పట్టించుకుంటున్నారు, ఎవరు మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు మన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు. నీలాగా టీవీలో ముందు కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ గారి గురించి, లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి, విజయసాయి గారి గురించి. ఏమాత్రం నీకు చిత్తశుద్ధి ఉంటే
తెలుగుదేశం పార్టీకి వెంటనే రాజీనామా చేయి. విశాఖ పరిపాలన రాజధాని అవసరం లేదా నీకు? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దా? విశాఖపట్నం అభివృద్ధి చెందాలా అవసరం లేదా? నువ్వు ఇక్కడ ఓట్లు కావాలి. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించారు. నీ వెలగపూడి రామకృష్ణరావు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ గంటా శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు స్థానికుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఈయన స్థానికులు పెద్ద వదిలిచ్చినట్టు ఈయన బాగోదు అడగలేదు, చరిత్ర అవదలేదు. ఎవరైనా చెప్తాడు చరిత్ర ఏంటనేది. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ కూర్చుని చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 22 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఢిల్లీలో పోరాడాలి. మేము పోరాడుతాం, నువ్వేం చేస్తావు? మొన్న కమ్యూనిస్టులో బుద్ధి పెట్టుకున్నావు, ఇవాళేమో బీజేపీతో పొత్తు అన్నావు. ఏంటి నీ పొత్తు? నువ్వు మాట్లాడలేవు గట్టిగా, నీకు బాధ్యత లేదా? మన గాజువా ప్రజలు నీకు ఓట్లేదా? ఓడిపోయినా కూడా కనీసం వచ్చావు గాజువాకి? అసలు గాజువాకి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారా? సత్యాల బతికారు పట్టించుకున్నావా? నీ మినిమం కనీసం బాధ్యత లేదా? చంద్రబాబు వస్తాడు, రావటం, ఆయన జగన్మోహన్ గారు తిట్టడం, విజయసాయి గారు తిట్టడం అయిపోయింది. అంటే విజయసాయి గారు ఏమైనా సెంట్రల్ హోమ్ మినిస్టరా? జగన్మోహన్ గారు ఏమైనా దేశానికి ప్రధానమంత్రా? అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏది ఎక్కడ జరిగినా కూడా ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి గారు ముడిపెడితే 4 తిట్లు తిట్టేస్తే ప్రెస్ ముందుకు వచ్చి అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించే మొన్న ఎక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకే వన్ సైడ్ గా పంచాయతీ ఎలక్షన్స్ లో 80 నుంచి 90% ఇచ్చారు. కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తే చంద్రబాబు నాయుడు, కొన్ని కంట్రోల్ పెట్టుకున్నావు, కానీ ప్రజలు నీ కంట్రోల్ లేరు. అయిపోయింది. నన్ను ఏం తిడతానంటే ప్రజల్ని బండబూతులు తిడతాను నేను వెళ్ళి. మీకు సిగ్గుందా, లజ్జ ఉందా? ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 40 ఏళ్ళ అనుభవం చెప్పుకున్న నాయకుడు ప్రజల్ని వెళ్ళి మీకు మిర్చి గౌటూరు పౌరుషం లేదా, మీకు విజయవాడ పౌరుషం లేదా? ఇదా అంటే ప్రజల్ని ఎక్కడెక్కడ రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టడం, కులాల మధ్య చుచ్చు పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేయటం, ఉద్యమాలు రేకెత్తించటం, ఇదే రాజకీయం. మీరు ఎన్ని కుట్రలు పడినా కూడా ప్రజలు దీవెనలు ఉన్నాయి, పైన భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. తప్పనిసరిగా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడతాం, మేము పోరాటం చేస్తాం. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు ఒకలాగా, ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకొకలాగా మాట్లాడే వ్యక్తి కాదు. ఏది చేస్తానో చెప్తాడో అది చేస్తాడు ఆయన. ఎలక్షన్ నుంచి పడుచుకోడు ఆయన, ఎలక్షన్లు ఎలా ఉన్నా పడుచుకోడు ఆయన. అలా ఏం చేయలేని చెప్తాడో అది కూడా చెప్తాడు ఆయన, నేను చేయలేను. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయినాక ఒకలాగా చెప్పడం అనేది మన నైజం కాదు. తప్పనిసరిగా దీన్ని విశాఖ ప్రజలందరూ కూడా గమనించాలి, మరి రాష్ట్ర ప్రజలు గమనించాలి అని కోరుకుంటూ, దీని వరకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎంతవరకైనా వెళ్తాం, రాజ్యాన్ని పోరాటం చేస్తాం. దీనికి మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా మేము కలుపుకుని ముందుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడతామని ప్రజలందరూ కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇప్పుడు ఎంపీ గారు సత్యనారాయణ గారు మాట్లాడుతారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిన్నటి రోజు నేను పార్లమెంట్లో ప్రశ్న వేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉన్నారు, ఏం చేయదలుచుకున్నారనే ప్రశ్న నేను అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు దాని మీద జవాబు ఇవ్వడం జరిగింది. 100% మేము స్టీల్ ప్లాంట్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని వారు చెప్పడం జరిగింది. ఇది ఎందుకు మేము అడగవలసి వచ్చిందంటే, మాకే గనక వేరే ఉద్దేశాలు ఉండి మాకు ఇదివరకే తెలుసుంటే పార్లమెంట్లో మేము క్వశ్చన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని మిమ్మల్ని అందరం ప్రశ్నిస్తున్నాం. ముందుగా అదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ వారు కూడా 3 ఎంపీలు ఉన్నారు. ఏ రోజైనా అడిగారా? స్టీల్ ప్లాంట్ మీద ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే వారు ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా ప్రశ్న. రెండోది, ఈవేళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుందని.
తెలిసే జరిగితే మేము ఎందుకు లెటర్ రాయవలసిన అవసరం మాకేంటి? లెటర్ రాసిన కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వారు డిజిన్వెస్ట్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ రాష్ట్ర నాయకులు ఎవరైతే సోము వీర్రాజు గారు ఇంకా సెక్రటరీ గారు వాళ్ళంతా ఉన్నారో మేము అసలు ప్రైవేటీకరణ చేయట్లేదు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పేసి వారు అంటాం. ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో దాని మీద క్లారిటీ తీసుకోవడానికి అని చెప్పేసి మేము లెటర్ రాయటం కూడా జరిగింది. రెండోది, గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి బీజం పడింది గత గవర్నమెంట్లో, బీజేపీ గత లాస్ట్ గవర్నమెంట్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేసి పొత్తుతో కేంద్రంలో పదవుల్లో కూడా మంత్రులు ఉన్న రోజు దీనికి బీజం పడింది. ఆ రోజు జరిగింది. ఆ రోజు సుజనా చౌదరి గారు అదేవిధంగా రాజు గారు అందరూ కూడా మంత్రులుగా ఉన్నారు, గవర్నమెంట్లో భాగమై ఉన్నారు. పోస్కో కంపెనీకి ఆ రోజునే వారందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అతి ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్కి ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించారు. ఏ రోజైనా స్టీల్ ప్లాంట్కి సొంత మైన్స్ కావాలి, మైన్స్ లేకపోతే కంపెనీ మూతపడే పరిస్థితి అని ఏ రోజు ఆలోచన చేసి ఒక్కరోజు కూడా దాని గురించి ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. ఈ రోజు ఇదంతా తెలిసి మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్పడం చాలా దారుణం. ఏ రోజు వారికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ బాగుండాలని కానీ చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ జనసేన వారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వారు బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఎలక్షన్లో పంచాయతీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ పోటీ చేస్తున్నారు. వారే కనుక చిత్తశుద్ధి ఉంటే పొత్తు బయటకు వచ్చామని చెప్పండి, బీజేపీ ప్రభుత్వానికి ఆంక్ష పెట్టమని చెప్పండి. నేను కనుక మీరు కనుక ప్రైవేటీకరిస్తే మేము మీతో భాగమై ఉండం, పొత్తు మీతో కలిసి ఉండం, మేము బయటకు వచ్చేస్తాం ఒక్క స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఇమ్మనండి, వాళ్ళని జనసేన పార్టీని ఇమ్మనండి. ఈరోజు మరి మా మీద మాట్లాడే బదులు, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే బదులు బీజేపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కలిసి జనసేన కలిపి ఇప్పుడు వారు పోటీ చేస్తున్నారు ఎలక్షన్లో. రేపు మాట్లాడమనండి, ఒత్తిడి తీసుకురమ్మనండి, బయటకు వచ్చామని చెప్పండి. ఇదంతా కూడా కేవలం వారంతా ఎవరు చిత్తశుద్ధి లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో రకంగా టార్గెట్ చేయాలి, ప్రజలందరూ వీరు వెంటే ఉన్నారు, 85% పంచాయతీలు గెలిచారు, ఇప్పుడు రాబో ఎలక్షన్లో ఒక్క మున్సిపాలిటీ కానీ ఒక్క కార్పొరేషన్ కానీ వేరే వాళ్ళు గెలిచేది లేదు, వారే గెలుస్తున్నారు. ఈ ఎలక్షన్ ముందు ఏదో రకంగా వాళ్ళని అల్లరి చేసి చేయాలనే ఉద్దేశంతో చేయటం తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. అదేవిధంగా మేము గతంలో ఆర్థిక మంత్రి గారిని కలిసాం, హోమ్ మినిస్టర్ గారిని కలిసాం, 20 మంది ఎంపీలు అందరూ కలిసాం. ఇవన్నీ కూడా మా ప్రయత్నాలు అన్ని కూడా మేము చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం. ఈవేళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాని గారికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు 8వ తారీఖు నుంచి పార్లమెంట్ అవుతుంది. ఒరిజినల్ గా ఈ రోజు హౌస్ జరగలేదు, రేపు ఎల్లుండి సెలవు ఉంది. మండే నుంచి గౌరవ విజయసాయిరెడ్డి గారు, నేను కూడా అందరూ మెంబర్స్, పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా దీనిపైన పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నిజమైన నాయకుడు ఎప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే ప్రజలకు వచ్చిన సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి, రాజకీయంగా మనకి 100 ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలంటే మనందరం ఒక్కటే అనే ఆలోచన చేయాలి. కానీ ఈ రాష్ట్రంలో మనకి పట్టిన దుర్గతి ఏంటంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏదైనా సమస్య వస్తే పండగ చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ. ఎవరికన్నా చిన్న కష్టం వచ్చింది, ఈ రాష్ట్రంలో ప్రజలకు కష్టం వచ్చింది, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది వచ్చిందంటే వెంటనే ముఖంలో ఆనందం తాండవించేసి లోపల ఉన్న ఆనందాన్ని దాచుకోలేని నాయకుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడే. ఇవాళ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటాలన్నీ కూడా విక్రయించి దీన్ని ప్రైవేటు వారికి అప్పగించాలి, మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఈ దేశంలో వ్యాపారాలన్నీ ప్రభుత్వం చేయకూడదు, ప్రైవేటు వారే చేయాలి, వ్యాపారం చేయడం బాధ్యత ప్రభుత్వానికి కాదు, అందుకే మేము ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలన్నింటినీ కూడా విక్రయించాలనుకుంటున్నామని బహిరంగంగా ప్రకటన చేశారు. పదే పదే పలు వేదికల మీద చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా మా పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకి
సమాధానంగా నిర్మలా సీతారామన్ గారు కూడా కుండ బద్దలు కొట్టినట్టు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఏమీ లేదు. నిర్ణయం అమలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తాం తప్ప ఇది మాది బాధ్యత, మేమే అమ్మేద్దాం అని నిర్ణయం తీసుకున్నామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఆమె. చెప్తే అసలు విషయం వదిలేసి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం చేయిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని అవాకులు చవాకులు అబద్ధాలు నిన్న సాయంత్రం మొదలుకొని కొన్ని ఛానళ్లు కొన్ని పత్రికలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఆ వారిని తగ్గించి చూపించే కార్యక్రమం, ఈ రాష్ట్రానికి ఏదో ద్రోహం చేస్తున్నారనే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిన్న సాయంత్రం నుంచి కొనసాగిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దీనికి ముఖ్యమంత్రి గారే కారణం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా బహిరంగంగా చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, మీకు జర్నలిజంలో ఒక బాధ్యత ఉండాలి కదా. నిజాలని చెప్పడం, ఒకవేళ మీకు ఉన్న అవగాహన ప్రకారం వార్తలు ప్రచురించినా వార్తలు ప్రసారం చేసినా అవతల పక్కన వెర్షన్ కూడా మీరు దాన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందా? ఈరోజు ఎంత దారుణంగా అంటే మోడీ గారు స్వయంగా ఇది మా నిర్ణయం అని చెప్తా ఉన్నారు, ఆర్థిక మంత్రి మా నిర్ణయం అని చెప్తున్నారు, స్టీల్ మినిస్టర్ మా నిర్ణయం అని చెప్తున్నారు, మేమే నిర్ణయం తీసుకున్నాం, ఇది మా ఇష్టం, మేము దీన్ని నడపలేమో, మేము అందుకే నిర్ణయం తీసుకున్నాం అని చెప్తుంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు చేస్తున్నారని వీళ్ళు మాట్లాడతారు. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే ఆ పార్టీకి ఈ మధ్యన అచ్చెన్నాయుడు గారని ఒక ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన చెప్తున్నాడు పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాంట్ని అమ్మేద్దామని నిర్ణయం తీసుకున్నారంట. ఇంత దిగజారుడితనం అనేది రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడో బిహేవ్ చేయలేడు. దాంట్లో కూడా వాళ్ళకి రికార్డు ఉంది. చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ లేదంటే వాళ్ళ కంపెనీలో ఉన్న సభ్యులందరూ, ఇది పార్టీ అని అనలేము, అది కంపెనీలాగా నడుపుతున్నారు వాళ్ళు. అసలు ఏం మాట్లాడుతున్నారో అవగాహన లేదు. అవగాహన ఉండి కూడా ఒకవేళ ఉన్నా కూడా దాన్ని కప్పుపుచ్చుకుని కావాలనే ఒక ఉక్రోషంతోనో దుర్బుద్ధితోనో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమం మీరు చేస్తారా? ఈ దేశంలోనే మాట ఇస్తే నిలబడే ముఖ్యమంత్రి, చెబితే చేస్తాడు, చేయలేకపోతే చేయనని చెప్తాడని బ్రాండింగ్ ఉన్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనికి ఒక రోడ్ మ్యాప్ ఇస్తూ ఇప్పుడే పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా వివరించారు. చాలా క్లియర్గా ఈక్విటీని ఏం చేయాలి, బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఏ విధంగా మార్పు చేయాలి, సొంత గనులను ఎలా కేటాయించాలని కోరుతూ ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. ఆ లేఖని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. పెడితే అసలు ప్రధానమంత్రి గారికి లేఖ రాయలేదని ఈ ప్రతిపక్షాలు మాట్లాడతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని మళ్ళీ ఇంకోసారి తీసుకున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తాం. ఇది ఆంధ్రుల సెంటిమెంట్. ఇది మా హక్కు అని పోరాటం చేసి సాధించుకున్న పరిశ్రమ. త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ల చేతుల్లో పెట్టద్దు. దీన్ని లాభాల్లోకి తీసుకురావడం ఏ విధంగా అనేది మేము కూడా మీకు సహకరిస్తాం అని చెబుతూ ఇటు కార్మిక సంఘ నాయకుల్ని, అఖిల పక్షంలో ఉన్న పెద్దల్ని, రాజకీయ పక్షాలను కూడా మేము తీసుకుని నేనే స్వయంగా వస్తాను, మాకు సమయం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక లేఖ రాశారు. పోనీ అప్పుడు అయినా చల్లారిందంటే అప్పుడు చల్లారలే. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక ఎన్నికలు, ఈ రకంగానూ 4 ఓట్లు వస్తాయేమో ముఖ్యమంత్రి గారి మీద తోసేస్తాయని ఒక దుర్బుద్ధి కనిపిస్తా ఉంది. ఇంకా బీజేపీ నాయకులు, అసలు సమాధానం చెప్పాల్సిన బీజేపీ నాయకులు ఉదయం నుంచి కనీసం ఎక్కడ మాట్లాడినట్టుగా నేను చూడలే. కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడతారు, అక్కడ ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీకి పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముందంతా ఏదో ప్రైవేటీకరణకు వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడి ఈ మధ్యకాలంలో అసలు మాట్లాడడం మానేసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అని చెప్పిగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక స్టాండ్ లేదు, మీకు ఒక ఆలోచన లేదు, మీకు ఒక పద్ధతి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బురదేసి వేయాలనుకున్న ప్రతిసారి కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన్ని ఎంత కళంకంలాగా చూపిద్దాం అనుకున్నా కూడా ప్రతిసారి కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు ఆయన. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఈ తప్పు చేస్తున్నది
కేంద్ర ప్రభుత్వంలో ప్రైవేటీకరణ వద్దని చెప్పినా వినకుండా బీజేపీ ముందుకెళ్తా ఉంది. ఇదే విధంగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈ రాష్ట్ర విభజనని మనం అందరం వ్యతిరేకించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరతామని చేసి ఇవాళ ఏమైపోయిందో మీరు చూశారు. ఇటు తెలంగాణలో అటు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ పుట్టగతులు లేని పరిస్థితిలో ఉంది. జాతీయ పార్టీలకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని ఇవాళ ప్రతి ఒక్కరూ అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో పోరాట యోధుడు నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని. ఏదో ఎవడి దయాదాక్షిణ్యాల మీద సీట్లో కూర్చున్నవాడు కాదు. ఒక పోరాట యోధుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోరాటంలో ఎప్పుడు వెనకడుగు వేయలే. చంద్రబాబు నాయుడు గారి లాగా ఇక్కడ ఒకటి చెప్పి లోపల ఒకటి చెప్పి ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి పండగలు చేసుకుని కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచుకుని ఆ తర్వాత మళ్ళీ పొత్తు పక్కన అయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రత్యేక హోదా అని మాట్లాడి ఆ టైపు నాయకుడు కాదు మా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా స్పష్టంగా చెప్తున్నా. విశాఖపట్నం ప్రజలను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ కన్ఫ్యూజన్లో దోసే కార్యక్రమం చేయొద్దని ప్రతిపక్షాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా చిత్తశుద్ధితో ఒక పరిశ్రమ మనుగడ పైన ప్రశ్నలు వచ్చినప్పుడు స్వయంగా ఆయనే వచ్చి కార్మిక సంఘ నాయకులతో కలిసి కూర్చుని గంటన్నర సేపు వాళ్ళు చెప్పింది విని మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం దీనికి వ్యతిరేకంగా అని చెప్పి ఇదిగో ఈ విధంగా చేస్తే దీన్ని కాపాడుకోగలుగుతామని ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన విషయాన్ని కూడా వారితో పంచుకుని చాలా కేటగారికల్ గా చెప్పిన ముఖ్యమంత్రి. ఇప్పటికైనా చెప్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు అండ్ కంపెనీ. మీరు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దోషిలాగా చూపించే ప్రయత్నంలో మోడీ గారిని ఒక మాట అనలేని మీ అసక్తతతో ప్రవర్తిస్తే ఉన్న పరపతి కూడా కోల్పోతారు. నేను చూసా ఒకరోజు ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు పేలా శ్రీనివాస్ గారు ఒక దీక్ష చేస్తే ఆ తర్వాత ఈయన వచ్చి పరామర్శించి పబ్లిక్ లో మాట్లాడింది. ఎవరో మోడీ డౌన్ డౌన్ అంటే తమ్ముడు అలా అనకూడదు, మనం మోడీని డౌన్ డౌన్ అనకూడదని చెప్పాడు ఈయన. మోడీని చూస్తే మోడీ మాట పేరెత్తితే భయం వణుకు. తమ్ముడు మోడీ మాట ఎత్తొద్దంట అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాట మాత్రం ఎత్తొచ్చు. ఇది వరకు చంద్రబాబు కొడుకు లోకేష్ అనుకునేవాళ్ళం, ఇప్పుడు లోకేష్ తండ్రి చంద్రబాబు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ఈయన. చాలా భయంకరంగా ఈ రకం రాజకీయాలు మానేయమని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అర్థం కాదా? మళ్ళీ చెప్పండి. మీరు వేసే ప్రశ్న స్పష్టంగా ఉండాలి. ప్రశ్న కొంచెం ముందుకొచ్చి మాట్లాడండి. అన్ని పక్షాలు రాజీనామా చేసేదానికి అక్కడ ఏమున్నాయంట చంద్రబాబుకి? మొన్న ఆ బంద్ రోజు సమాధానం చెప్పా. ఆయన ఎవరో చౌదరి గారు అడిగారు ఒక ప్రశ్న. ఎవరైనా ఈయన రాజీనామా చేయనని. రాజీనామా చేస్తే ఈ చౌదరి గారు కూడా నాకు అపాయింట్మెంట్ ఇడు. రాజీనామా చేసి ఏం సాధిస్తాం? ఇప్పుడు అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ వస్తుంది, మన వాణిని అక్కడ వినిపించవచ్చు పార్లమెంట్లో. మనం అజిటేషన్ చేయొచ్చు, పోరాటం చేయొచ్చు. రాజీనామా చేసి సాధించేది ఏంది? అదే ప్రశ్న నేను ఆ చౌదరి గారిని అడుగుతున్నా, చెప్పండి. ఏం సాధించాలా, ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న వేశాడు? అది ఆ సమాధానం మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు వేసినారు కదా. చంద్రబాబు నాయుడు సరే చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీనామా చేయకూడదు? అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. ప్రత్యేక హోదా విషయంలో మేము నిరంతరం ప్రతిసారి కూడా మొన్న జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ అడ్రస్కి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లో కూడా ప్రతి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశాం.
ఈ రోజుకి భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీని ఆ ప్రత్యేక హోదా విషయంలో అపోజ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ప్రత్యేక హోదా పట్ల తప్పు 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 100% పాళ్ళు తప్పు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. దాంట్లో సందేహం లేదు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా దీంట్లో స్టేక్ లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా అడుగు, బాగా అడుగు, ఊరికే కాదు. రాజీనామాల గురించి ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండగా నేను ఒక్కడే ప్రత్యేక హోదా కోసం నేను ఒక్కడే సింగిల్ మ్యాన్ గా గాంధీ బొమ్మ పార్లమెంట్లో గాంధీ బొమ్మ ముందు నిలబడి పార్లమెంటు భవనం ఎక్కి ప్రశ్నించినటువంటి వాడిని. కనీసం చంద్రబాబు నాయుడు కక్కుర్తిపడి లాలూచీపడి కేంద్ర ప్రభుత్వంతో 2017 సెప్టెంబర్లో ఏం ఒప్పందం చేసుకున్నాడు మీకు తెలుసా? విలేకరిగా మీకు గుర్తు రావట్లేదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టి అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయన చనిపోయారు అరుణ్ జైట్లీ గారు, ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకుని అప్పటికప్పుడు తనకు చంద్రబాబు నాయుడికి దాంట్లో ప్యాకేజీ కనపడింది. ప్యాకేజ్ అంటేనే చంద్రబాబు నాయుడికి అత్యంత ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ప్యాకేజీలో నాకెంత అన్నటువంటి ఆలోచన ఆయనకి కలుగుద్ది. ప్రత్యేక హోదా వదిలేసి ఆ ప్యాకేజ్ ఇవ్వండి, దాన్ని నేను సింగపూర్కి తీసుకెళ్లిపోతా, కొంత భాగాన్ని తీసుకుని హవాలా చేసుకుంటా అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు. ఇక మీరు రాజీనామాల గురించి మాట్లాడతారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం సింగిల్ హ్యాండెడ్ గా పోరాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో రాజీనామా చేస్తే ఏమొస్తుంది? అవును, అడిగాను. అప్పటికి అయ్యా నువ్వు పోరాటం చేయలేదు, నువ్వు రాజీ పడుతున్నావు, నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసే రకంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు సీఎం సీట్లో కూర్చున్న దానికి అనర్హుడివి, నువ్వు రాజీనామా చేయమని అన్నావు. మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసే దానిలో ఉంది. మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. నెక్స్ట్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఆ రోజు మా ఎంపీలు రాజీనామా చేయలేదా? ఏమయ్యా నువ్వు చెప్పు, నీ పేరేంటి? ఈశ్వర్, TV5 మంచి టీవీ, చాలా స్పష్టంగా చాలా మంచి పక్కా న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది, పక్కా దుష్ప్రచారం కూడా చేస్తుంది. చెప్పు, ఆ రోజు ఎవరు రాజీనామా చేశారు చెప్పు ఈశ్వర్. ఇంకా ఎవరు చేశారు? కేంద్ర రాష్ట్ర మంత్రులు దేనికి రాజీనామా చేశారు? భారతీయ జనతా పార్టీ నుంచి బయట వచ్చి. దేనికి? రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ రాదు, థర్డ్ ఫ్రంట్ ఏదో వస్తుంది, తిరిగి మళ్ళీ థర్డ్ ఫ్రంట్ తో జాయిన్ అయ్యి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తాం రాష్ట్రంలోనని స్వార్థపూరితంగా రాజీనామా చేశారే గాని ప్రత్యేక హోదా కోసం చేయలే. అందుకే TV5 ఆ పరిస్థితిలో ఉంది, ఇటువంటి ట్విస్టులు టర్న్లు చేసేదాని వల్ల. నెక్స్ట్ అది అన్ని క్వశ్చన్ ఏంది? ఏదో చేశారన్నది చాలా స్పష్టంగా రావాలి. క్వశ్చన్ అనేటటువంటిది TV5 ప్రసారం లాగా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. క్వశ్చన్ అన్నటువంటి ప్రశ్న అన్నటువంటిది నువ్వు స్పష్టంగా ప్రశ్న వేయి, నేను సమాధానం చెప్తా.
ఎన్నిసార్లు చెప్పాలి? మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈశ్వర్? 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నీ కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. చంద్రబాబు నాయుడు కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. ఈ రోజు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేదానికి TV5 లాగా రాజీ పడ్డం కాదు. పోరాటం సాగిస్తాం. దానికోసంగా ఎవరితోనైనా పోరాడతాం. భారతీయ జనతా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, TV5 కాదు, అందరితో కూడా పోరాడతాం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఏం మీతో మాట్లాడతారా రోజు? మీ లెటర్ రాస్తుండేది మీ అందరితో కూడా ఆ రోజు అఖిల కార్మిక సంఘాల నాయకులందరినీ పిలిచి మాట్లాడేది TV5కి తెలియలేదా? మీరు చూడలేదా? మీరు ప్రసారం చేయకుండా ఉంటే మాట్లాడినట్టేనా? పిలిచి ప్రతి ఒక్కటి బిఆర్ నాయుడు గారితో మాట్లాడాలనా? రైట్, నెక్స్ట్. నువ్వు అడిగే ప్రతి ప్రశ్న కుట్రపూరితమైనటువంటి ప్రశ్న అయినా కూడా నేను సమాధానం చెప్తుంటా. అంటే మీ ఛానల్ ఎంత దుష్ప్రచారం చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. విలువలు లేనటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది TV5. దాని మీదనే నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన, తెలుసో లేదా నీకు? మీ యొక్క అతని పేరేంటి? ఒకసారి ఎవడో అవాకులు చెవాకులు వెళ్తే దాని మీద ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్లో ఉంది. నెక్స్ట్, భయపడే తత్వం ఈ యొక్క ఒంట్లోనే లేదు, గుర్తుపెట్టుకో. ఢిల్లీలో కాదు, విశాఖపట్నంలో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే, ఢిల్లీలో అవసరమైతే పోరాటం సాగిస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కూడా పోరాటమే. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. అది మీ సలహా అవసరంలే. తప్పకుండా అవసరమైనప్పుడు మిమ్మల్ని అడిగి నేను పాదయాత్ర చేపట్లే 25 కిలోమీటర్లు. మిమ్మల్ని అడిగి పాదయాత్ర చేపట్టలేదు. ఈ పోరాటంలో ఒక భాగంగా పాదయాత్ర చేశాం. అలాగే ప్రజల ప్రయోజనాలను కాపాడాలనుకుంటే ఏ విధంగా పోరాటం సాగించాలి అన్నటువంటిది మేము డిసైడ్ చేసుకుంటాం. అంతేగాని మీరు ఆ విషయంలో సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎస్, నష్టాల బాటలో నుంచి లాభాల బాటలోకి తీసుకెళ్లాలంటే ఈ సంస్థని 2 మార్గాలున్నాయి. ఒకటి, సొంత గనులు కేటాయించడం. 2, ఈ యొక్క ఎక్స్పాన్షన్కి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచేదానికి ఏదైతే మనం అప్పు చేశామో ఆ రుణభారాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేస్తే నేరుగా 14% ఇంట్రెస్ట్ పర్ యానం సేవ్ అవుతుంది. ఈ 2 చేస్తే తప్పకుండా ఈ నష్టాల బారి నుంచి లాభాల బారిలోకి వస్తుంది. ఈ సంస్థని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ ఎవరికైతే మైన్స్ ఉన్నాయో వాటిలో మెర్జ్ చేసుకోవచ్చు. ఇవి 2 కూడా ఆప్షన్స్. ఎక్కడ రైతులు చేస్తున్నారు? అదే నాకెక్కడ కనపడలే రైతులు ఉద్యమం అనేది, మీకొక్కరికే కనపడినట్టుంది. ఇప్పుడు ఆ 2 చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో వాటిని అబెయన్స్ లో పెట్టేశారు. కోర్టు కూడా వాటికి స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు. ఇంక దాని గురించి మాట్లాడే ప్రయోజనం ఏంది? ఈరోజు అమలులో లేనటువంటి చట్టాలను గురించి మాట్లాడటం దేనికి? ఒక్క నిమిషం అండి, వినండి. 1 మినిట్. ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళని ఏమన్నా ఈ ప్రశ్నలు అడిగారా? రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు, అలాగే ఈ ఉద్యమకారులను కూడా మీరు పట్టించుకోరా అనేది మీరు బీజేపీని కదా అడగాలి. ఎవరిని అడుగుతారు? అదే కదా, ఢిల్లీలో ఉద్యమం జరుగుతున్నది. విజయసాయి రెడ్డి గారికి ఏం సంబంధం, వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం? ఒకటి చెప్తాను వినండి. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి.
మోకాలికి బోడిగుండికి ముడి పెట్టకూడదు. ఇది మాకు కూడా చాలా క్లారిటీతోనే ఉంది ఈ సమస్యలో. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నిర్ణయం మాకు చెప్పారో ఆ క్లారిటీతో మేము అందరం ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరినీ తీసుకుని వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు ఒక అపాయింట్మెంట్ అడిగారు. వెళ్లి కార్మిక సంఘ ప్రతినిధులను కూడా, నాయకుల్ని, యూనియన్ నాయకులను కూడా తీసుకొస్తానని అపాయింట్మెంట్ అడిగారు. ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రకటించారు. ఇప్పుడే ఆ సమావేశాల్లో తీర్మానం చేస్తారు. మేము పోరాటం చేస్తామంటే మీరు చేయరని మీరు ఎలా అంటారు? మేము చేస్తామనంటే మీరు అంటే చంద్రబాబు నాయుడు వాయిస్ మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్పించి మీ వాయిస్ అనిపించట్లేదు. దయచేసి ఏమనుకోవద్దు నేను ఇలా మాట్లాడితే. మేము పోరాటం చేస్తామని ఇందా నుంచి ఆయన చెప్తున్నారు, మంత్రి గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, నేను చెప్పాను, మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదయం లేఖ రాసి రిలీజ్ చేశారు మీడియాకి. మీరు చేయరని ఎలా అంటారు మీరు అని అడుగుతున్నాం. మేము చేస్తాం మహాప్రభు, పోరాటం చేస్తాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీకెంత ప్రేమ ఉందో మాకు అంతే ప్రేమ ఉంది అని అంటున్నాం. ఎవరైనా మీరు ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎవరైనా ఒక్కరే మాట్లాడాలి, క్వశ్చన్ ఒక్కరే వేయాలి. ఆ తర్వాత ఇంకొకరికి అవకాశం వస్తుంది. అందరూ కలిసి ఒకేసారి మాట్లాడితే దానికి ఒక వ్యక్తి సమాధానం ఇవ్వాలి. మొత్తం నేర్చుకోండి ముందు. జర్నలిస్టిక్ విలువలు అనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వరికి బాగా తెలుసు. చెప్పు. స్పందిస్తారా లేదా అనే మీరు ఒక జర్నలిస్టు, మీ బాధ్యత మీరు నిర్వహించాలా. అది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీరు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు TV9 టెలికాస్ట్ చేస్తుంది, అవన్నీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ప్రజలు ఇష్టం. ఈరోజు మన పోరాటం మనం సాగిస్తాం. ఏదైనా కూడా ప్రయత్న లోపం లేకుండా మనం చేసేది చిత్తశుద్ధితో చేయాలి. అది చిత్తశుద్ధితో ప్రయత్న లోపం లేకుండా చేస్తామని చెప్తా ఉన్నా. అది దాని రిజల్ట్ ఉంటుందా లేదా అని చేయకుండా ఉంటే ఏ కార్యం కాదు కదా. మన ప్రయత్నం మనం చేయాలి, మన పోరాటం మనం సాగించాలి. ఏం ప్రశ్న మీరు ఎదిగిన ప్రశ్న? పెద్దగా చెప్పు, కొంచెం పెద్దగా అడుగు. రాష్ట్ర ప్రభుత్వ మీటింగ్ ఉంటుందని అడుగుతాను. అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని, కార్మిక సంఘాలను కలుపుకొని ప్రధానమంత్రిని గారినే కలుస్తామని అన్నప్పుడు, ఇంకా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నప్పుడు ఇక మీరు అడిగే ప్రశ్న దానికన్నా చిన్నది. మేము మాక్సిమం దానికే వెళ్తాం అని, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికే వెళ్దాం అన్ని పార్టీలు కలుపుకొని అని నేను చెప్తున్నప్పుడు, ఇక్కడ రాజకీయ పార్టీలతో మాట్లాడతారా అని అంటే మాట్లాడొచ్చు. ఆ సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడతాయి. ఊహాజనితమైన ప్రశ్నలు ఇస్తే అది మీరు మోడీ గారిని అడగొచ్చు కదా. ఏం సార్ మీరు అపాయింట్మెంట్ ఎందుకు దొరకలే? మీరు ఇప్పుడు మోడీ గారు బహుశా చంద్రబాబు నాయుడికి చాలా సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే, కరెక్టే. మేము అడిగినప్పుడు అప్పుడప్పుడు అడిగినప్పుడు చాలా అవసరమైనప్పుడల్లా ఇస్తానే ఉన్నారు. ఇస్తారననే భావిస్తా ఉన్నాం. మేము ఇస్తారననేటటువంటి ఉద్దేశంతోనే లేఖ రాశాం. మీరు ఏదో ఊహించేసి ఆయన ఇవ్వకుండా ఏం చేస్తారు అని ఊహాజనితమైన క్వశ్చన్ వేస్తే మీరు ఎక్కడ, ఏ టీవీ నుంచి? ప్రైమ్ నైనే చెప్పొచ్చు కదా. మేమేం చెప్పగలం? ఊహించి చెప్పాల్సిందే. ఒక విషయం, అదే మీ క్వశ్చన్స్ అన్నిటికీ సింగిల్ ఆన్సర్ ఏంటంటే, ఈ రోజున మా ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 కోట్ల మంది ప్రతినిధిగా వారు గతంలో లెటర్ రాశారు.
అయినా కేంద్రం ఆపకుండా మళ్ళీ ముందుకెళ్లారు. మళ్ళీ ఈ రోజు లెటర్ రాశాం అపాయింట్మెంట్ కోసం. తప్పనిసరిగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని, అన్ని పార్టీలు కలుపుకుని ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ దొరుకుద్దని ఆశిస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ కూడా అవుతున్నాయి కాబట్టి ఎల్లుండి నుంచి మా పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి గారు కూడా మా ఎంపీలు కానీ పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ పోరాటం చేస్తాం. మేమైతే పాజిటివ్గా ఉన్నాం. ఎందుకంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని మరి వాళ్ళు పరిగణలోకి తీసుకోవడాలని మేము పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. మా నాయకుడు కానీ మేము కానీ తప్పనిసరిగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చిత్తశుద్ధితోటి మేము ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గల్లీలో కానీ ఢిల్లీలో కానీ పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి గారిని కలుస్తాం, కార్మిక సంఘ నాయకులను కల్పిస్తాం, అలాగే ఈ అఖిలపక్ష నాయకులు వస్తే వాళ్ళని కల్పించి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కానీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాల ప్రయత్నాలు సామ దాన దండ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేసి దీన్ని కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైనా మేము చిత్తశుద్ధితోనే చేస్తాం. దానికి ఏమవుతుందని మీరే చెప్పండి. మీదే పత్రిక? ఆంధ్రలేఖ. నేను చెప్తాను ఆంధ్రలేఖ. ఇప్పుడు అంటే మీరేం చెప్తారు? ఏం చేయొద్దు, ఇంట్లో కూర్చోండి, తిని బాగా నిద్రపోండి అని చెప్తున్నారా? ఏం